పండగ ఏదైనా పరంపర స్వీట్స్ తోనే మొదలు. స్వచ్ఛమైన రుచుల పరంపర. ఆర్డర్ కోసం సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లోనే జూబ్లీ హిల్స్ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు రాష్ట్రాలందరూ కూడా ఆయన వైపు చూశారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఆయన కోసం, ఆయన ప్రచారం కోసం వాడినటువంటి ఒక సాంగ్లో ఒక డాన్సర్ వేసినటువంటి స్టెప్స్ ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఆమె కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయారు. ఓవర్ నైట్లో ఒక స్టార్డమ్ వచ్చినటువంటి ఆ లేడీ డాన్సర్ శ్రీదేవి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. అసలు ఆ సాంగ్ ఏంటో, ఆ డాన్స్ ఏంటో మీకోసం ఒకసారి చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. నమస్తే శ్రీదేవి గారు. నమస్తే. ఒకసారి ముందుగా ఆ డాన్స్తో స్టార్ట్ చేద్దామా ఇంటర్వ్యూని? ఖచ్చితంగా అండి. ఓకే, సాంగ్ ప్లే చేయండి. నిందలు మోసింది నువ్వేగా, మనవి నన్న సంకల్లేసింది నిగేగా, అడుగులు ఆపింది నీయేగా, మనవి నన్న గుండెల బాదున్న నవ్వేగా, ఒక్కడుగు వెనకెయ్యాలి నవి నన్న దమ్మున్న లీడరు నువ్వే, మనసున్న మహారాజువే నవి నన్న పెట్టుకోచు గ్లిల్సు కిరీటమే, ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడుతుమ్మా మీ అమ్మ తోడు, బాయి నీకు బాధెందుకే జుగ్లిల్సులో ఎగిరే చెండా నీవే, నవీనన్న నీ గెలుపుతో జుగ్లిల్సు కొత్త చరితే రాసుకుంటాదే, బాయి నీకు బాధెందుకే జుగ్లిల్సులో ఎగిరే చెండా నీవే. అక్కడ వేరే స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ వేరే స్టెప్ వేస్తున్నారు. యాక్చువల్లీ ఇదే స్టెప్స్ ఒరిజినల్, అది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసింది. యాక్చువల్గా ఆ సాంగ్కి ఇవే స్టెప్సా, లేదంటే మీరు అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అయిన స్టెప్సా, లేదంటే వేరే స్టెప్స్ ఉన్నాయా? లేవండి, వేరే స్టెప్స్ ఉన్నాయి. ఓ. అదొచ్చేసి కింద ఎవరైతే మన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ని చూసి వాళ్ళు అంటే ఇవన్నీ స్టెప్స్ వాళ్ళు వేయలేరు కదా, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అలా చేయాల్సి వచ్చింది. ఓకే, మీరు వేసింది మాత్రం అప్పటికప్పుడు న్యాచురల్ గా, అసలు మామూలుగా ఎవరు రికార్డ్ చేయట్లేదని మీరు ఇంకా క్లోజ్ అయిపోతుందని వేశారు. అవునండి, లాస్ట్ 5 నిమిషాలు క్లోజింగ్, ఇంకా దీంతో అయిపోయింది, ఇంకా సాంగ్ తోనే క్లోజ్ అయిపోయింది. 5 minutes బిట్టే ఇలా క్లిక్ అయింది, వైరల్ అయిపోయింది, కోట్ల మంది చూసేశారు. సో ఒకసారి కూర్చొని మాట్లాడదాం. రైట్ అండి. సో మీరు ఊహించారా? లేదండి, అసలు ఎలా ఆ డాన్స్ జస్ట్ అలా మీరు బాగా టైడ్ అయిపోయినట్లుగా ఆ వీడియోలో కూడా కనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్ లో ఏదో మీరు అప్పుడు ఆ స్టెప్స్ వేశారు, అది ఎలా జరిగింది ఒకసారి చెప్పండి. 5 నిమిషాల్లో ప్రచారం క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు కార్యకర్తలు చాలా మంది కింద ఉన్నారు. సో మేము కూడా క్లోజ్ అనుకున్న టైంలో లేదు కార్యకర్తలు ఉన్నారు కదా, సో అప్పటికి నవీన గెలుస్తారనే హోప్స్ మా అందరికీ కలిగింది కాబట్టి ఆ మూమెంట్ లో అలా చేయాల్సి వచ్చింది. అంటే ఇది గెలిచిన తర్వాత లేకపోతే గెలుపు ముందేనా? 9వ తారీఖు రోజు, అది అంటే కళాకారులకి 9వ తారీఖు వరకే పర్మిషన్. ఓ, లాస్ట్ డే 5 minutes లో జరిగిన మ్యాజిక్ అని వచ్చేదాన్ని. అంతటితో టైం అయిపోతుంది, క్లోజ్ చేసేయాలి ప్రచారాన్ని. ఓకే, ప్రచారం చేయొద్దు, కళాకారులు కూడా ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు దాని తర్వాత. ఆ మూమెంట్ లో అలా అయిపోయింది. సో అలా ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు? మేము 23 days నుంచి ఉన్నామండి. 23 రోజుల నుంచి. నామినేషన్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు అన్నయ్యతోనే ఉన్నాము. సో ఆ స్టెప్స్ ఇంత ముందు వేసారా, లేదంటే ఆ రోజే లాస్ట్ మూమెంట్ కాబట్టి అలా సరదాగా అలా వేసారా? సరదాగా అలా వేసామండి, లాస్ట్ మూమెంట్ లో ఆ ఎంజాయ్మెంట్ లో, హ్యాపీనింగ్స్ లో అలా వేసామండి. దాన్ని ఎవరు షూట్ చేశారు? జతిన్ గారు అని చెప్పేసి, సో తను క్యాప్చర్ చేసిన తర్వాత కూడా నాతో వచ్చి మాట్లాడారు. నాకు ఒక వీడియో చూపించారు. అది నేను మామూలుగా నేను బయట ఇలాంటివి చాలా చూస్తుంటాను, సో నేను కొట్టి పడేసాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ నాన్న అని చెప్పేసి వెళ్ళిపోయాను. దాని తర్వాత తెలిసింది నాకు దాని వాల్యూ ఏంది, నేను ఏంటి ఇలా అయ్యాను అని. సో యాదృచ్ఛికంగానే జరిగింది ఇదంతా. లాస్ట్ మూమెంట్ లో మీరు ఇంకా అలా స్టెప్స్ వేస్తుంటే అతను తన మొబైల్లో షూట్ చేసి తన ఛానల్లో అప్లోడ్ చేశారు. సో అది వైరల్ అయిపోయింది. సో ఎప్పుడు మీరు వైరల్ అయ్యారు అని ఎప్పుడు తెలిసింది? సో మీరు డాన్స్ వేసేస్తుంటారు, వెళ్ళిపోయింటారు, అతను షూట్ చేశాడు. సో ఓకే, ఇలా చాలా మంది షూట్ చేసి బాగా చేశారని మీకు ఆల్రెడీ మొబైల్లో ఆ వీడియో చూపిస్తుంటారు. బట్ ఎలా వైరల్ అయ్యారు, ఎలా ఫేమస్ అయ్యారన్న విషయం ఎప్పుడు మీకు క్లారిటీ వచ్చింది? బై 9th నైట్ ఆర్ 10th మార్నింగ్ అప్లోడ్ చేసి ఉంటారు అనుకుంటా. సో నాకు 11th రోజు కొంచెం బయటకు వచ్చింది, ఎలక్షన్ జరిగిన రోజు. నెక్స్ట్ డే కొంచెం బయటికి వచ్చింది. 10th ఆర్ 11th రోజు బయటికి వచ్చింది. 12th వరకు కూడా ఆల్రెడీ లేసింది. ఎప్పుడైతే అన్నయ్య రిజల్ట్ 5th రౌండ్ అయితే ఎక్కడైతే వచ్చిందో టాప్ లేచిపోయింది అనొచ్చు. సో ఇంకా ఆ వీడియోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఫేస్బుక్ లో, ఇన్స్టాలో వైరల్ చేసేసారు. మంచి కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అమ్మమ్మ ఇచ్చిన కాంప్లిమెంట్ అనేది నేను
మర్చిపోలేను. ఉమ్, దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని ఒక 50 రూపాయలు నా చేతిలో పెట్టి ఉమ్. ఆ ఆనందాన్ని నేను మర్చిపోలేను. సో ఇప్పుడు అందరూ ఎలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు, నవీన్ అభిమానులు అందరూ కూడా మీతో వచ్చి మాట్లాడడం, ఫొటోస్ అలాంటివి నడుస్తున్నాయా? నడుస్తున్నాయండి, బాగా నడుస్తున్నాయి. సెల్ఫీలు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీస్ అవి నడుస్తున్నాయి. Hmm. అండ్ అన్న తరపు నుంచి కూడా కొంతమంది కాల్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా నేను ఊహించిన వాళ్ళ దగ్గర నుంచి నాకు పొద్దున మార్నింగే కాల్ రావడం కూడా జరిగింది. ఇంకొక దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరెవరు చేశారు? బాపు గారు అనేసి నాకు కాల్ చేశారు. తర్వాత లోకల్లో గణేష్ అన్నయ్య అని ఉంటారు, గణేష్ అన్నయ్య గారు చేశారు. ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ కాల్ చేస్తున్నారు. సో మీకెంత అంటే ఇలా డాన్స్ చేసిన దానికి ఆ రెమ్యునరేషన్ కావచ్చు, లేదంటే అమౌంట్ కావచ్చు, ఎంత ఇచ్చేవాళ్ళు? అంటే నాకు ఒక్కొక్క స్టేజ్ మీద ఒక్కొక్క రెమ్యునేషన్ ఉంటుందండి. Hmm. మేము కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేసాము. దానికి ఒక రెమ్యునేషన్, మ్యారేజ్ ఈవెంట్కి ఒక రెమ్యునేషన్, దీనికి ఒక రెమ్యునేషన్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. Hmm. అంటే బేసిక్గా ఇంత ఇవ్వాలి అని ఏమి ఉండదు. సో నేను మూమెంట్ని బట్టి, సిచ్యువేషన్ని బట్టి డిమాండ్ చేస్తాను. సో దాని పర్పస్లోనే నడుస్తుంది. సో మీతో పాటు ఎంతమంది డాన్సర్స్ ఉండేవాళ్ళు ఈ సాంగ్కి మీరు ప్రచారంలో డాన్స్ చేయడానికి? యాక్చువల్లీ మాది ఏపుడు సోమన బృందం అండి. సో మా టీం మొత్తం 12 మెంబర్స్. 12 మెంబర్స్లో 5 మెంబర్స్ మేము గర్ల్స్, 5 మెంబర్స్ డాన్సర్లు ఎవ్రీడే? ఎవ్రీడే. ఏ టైం నుంచి ఏ టైం వరకు? అంటే మార్నింగ్ 8కి 9కి 10కి అలా స్టార్ట్ అయ్యే వాళ్ళము. సార్లు 8 గంటలకి క్లోజ్ చేసాం, కొన్నిసార్లు 9 గంటల వరకు క్లోజ్ చేసాం, 9:30 వరకు క్లోజ్ చేసాం. అలా కంటిన్యూస్గా ఆ సాంగ్స్కి డాన్స్ వేస్తూనే అంటే ఉండాలి? అవే సాంగ్స్ కాదు, కొన్ని లైవ్ లో కొన్ని సాంగ్స్ కూడా పాడారు మా వాళ్ళు. Hmm. సో పాడిన దగ్గర అది, పాడని దగ్గర అనే పాటతో పాఠమే చేసాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాంగ్స్ కొన్ని, అలాగే నవీన్ యాదవ్ సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్క ప్లేస్ లో అలా మీరు అలా తిరుగుతూ చేస్తుంటారు వెహికల్లో? అవునండి, ఓకే. వెహికల్ మీద డాన్స్ వేస్తుంటారు? వెహికల్ మీద చేసాము, డోర్ టు డోర్ క్యాన్వర్సింగ్ కూడా చేసాము. సో సుమారుగా ఒక రోజుకి అలా ఎంతసేపు డాన్స్ చేస్తారు? బాగానే చేస్తుంటాం. సుమారుగా ఎన్ని అవర్స్ అలా డాన్స్ వేస్తారు? ఆల్మోస్ట్ 8-9 గంటలు కష్టపడ్డాం. ఎన్ని పాటలకి అలా క్యాలిక్యులేట్ చేస్తే? చాలా సాంగ్స్ ఉన్నాయి. జానపద టైప్ లో తీసుకున్నాము, నవీనన్న మీద పేరడి టైప్ లో తీసుకున్నాము, నవీనన్న పేరు మీద ఉన్న సాంగ్స్ తీసుకున్నాము, గద్దరన్న పాడిన పాటలు కానీ, మా ఏపుడు సోమన్న గారు పాడిన పాటలు కానీ, అంటే ఒక్కొక్క స్టేజ్ దగ్గర ఒక 10 పాటలు 8 పాటలు అలా అలా చేసాము. ఒక డైలీ ఒక 100 సాంగ్స్ కి డాన్స్ వేస్తారా? ఈజీగా అండి, ఈజీగా. సో ఇలా ఈ ప్రొఫెషన్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు డాన్సర్ గా? 13 ఏళ్ళ నుంచి ఉన్నామండి. 13 ఇయర్స్. 13 ఇయర్స్. సో ఇలా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కే అంటే ఏదైనా స్టేజ్ మీద డాన్స్ వేయడం కానీ అలా ఉంటుందా? ఉంటుందండి. అంటే మేము ప్రైవేట్ ఈవెంట్స్ అవన్నీ దసరాకు సంబంధించింది, తర్వాత నవరాత్రులకు సంబంధించింది, శివరాత్రికి సంబంధించింది, పెళ్లి ప్రోగ్రామ్స్ కానివ్వండి, తర్వాత వినాయక చవితి, ఇలాంటి బోనాలు, బతుకమ్మ ఇవన్నీ కండక్ట్ చేస్తాను. అంటే ఇవన్నీ నా ఓన్ గా నేను చేసుకుంటాను. ఎట్ ద సేమ్ మాకు రవీంద్ర భారతి నుంచి కొన్ని ప్రోగ్రామ్స్ వస్తాయి. సో వంగ శ్రీనివాస్ గౌడ్ అని రాష్ట్ర అధ్యక్షుడు, జానపద సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రాంలు కూడా మేము కండక్ట్ చేస్తుంటాం. సో పర్ డే అలా చార్జ్ చేస్తుంటారు? ఈవెంట్ ని బట్టి చార్జ్ చేస్తారు? ఒక్కొక్క ఈవెంట్ ని ఒక్కొక్క రెమ్యునరేషన్. ఇప్పుడు ఈ ఈవెంట్ కి ఎంత రెమ్యునరేషన్ వచ్చి ఉంటుంది? అది ఎందుకులేండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేమెంట్ ఉంది. అంటే నేను మీరు డైరెక్ట్ గా చెప్పకపోయినా పర్ డే ఒక 5,000 10,000 ఉంటుంది ఇంచుమించు ఈ ప్రోగ్రామ్ ఈ కాబట్టి. ప్రోగ్రామ్ జనరల్ గా వేరే ఈవెంట్స్ కి అయితే వేరే ఇంకా చేస్తుంటామండి. 5,000. ఓకే. సో ఓవరాల్ గా ఓకే, మొత్తానికి ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. సోషల్ మీడియాలో మీరు స్టార్ అయిపోయారు, బాగా వైరల్ అయ్యారు, మీ డాన్స్ అంతా కూడా బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు ఏదైనా ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? వచ్చాయండి. ఎక్కడ? ఇప్పుడు దీని తర్వాత మనకి రాంబాయి అని కొత్త మూవీ ఉంది కదా, సో అక్కడికే వెళ్తున్నాము. వాళ్ళు ప్రమోషన్ కోసం కాల్ చేశారు. మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓకే. పిల్లలు ఉన్నారు? 2 పిల్లలు, పాప. హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ ఫ్లెక్సీ బ్యానర్స్ ఉంటాయి కదండి, అవి కడతారు. ఇప్పుడు ఈ గుర్తింపు వచ్చిన దాని వల్ల ఫైనాన్షియల్ గా ఏదన్నా కొంచెం వెల్ అండ్ గుడ్ పొజిషన్ కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నానండి. అంటే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూడాలి. డాన్సర్స్ అంటే చాలా అవమానాలు ఉంటాయి, చాలా క్రిటిసైజ్ చేస్తారు, కామెంట్స్ ఉంటాయి. స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే రకరకాలుగా కామెంట్స్ కింద నుంచి వీడియోస్లో కామెంట్ బాక్స్లో ఇలా చూస్తూ ఉంటాం. ఎప్పుడు బాధ అనిపించదా? చాలాసార్లు బాధపడ్డామండి, చాలాసార్లు బాధపడ్డాము, చాలాసార్లు వీక్ అయ్యాము. ఎట్ ద సేమ్ ప్రేక్షకుల ఆనందాన్ని చూసి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూసి ఎంత బాధపడ్డామో దానికంటే రెట్టింపు సంతోషపడ్డాము. ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది చాలా విధాలుగా ప్రెజర్స్లో ఉండుంటారు. సో మేము వాళ్ళని ఒక 3 గంటలు ఆ ప్రపంచం నుంచి వేరే ప్రపంచంలో తీసుకెళ్ళి వాళ్ళని ఆనందపరుస్తాం కదా, అదొక హ్యాపీనెస్ అనేది మాకు ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఈవెంట్ వల్ల, మీరు చేసిన ఈ డాన్స్ వల్ల ఒక గుర్తింపు వచ్చింది, ఆ రెస్పెక్ట్ కనిపిస్తుందా? ఇంతకు ముందు కనిపించింది వేరు, ఇప్పుడు
వెంటనే టర్న్ అయింట్ ఉందా మీకు Yes, ఇచ్చే sir. వాల్యూ కానీ ఆ రెస్పెక్ట్ కానీ కనిపిస్తుందండి. ఏమంటున్నారు అందరు ఏమంటున్నారు? ఏమంటున్నారు అంటే ఒకప్పుడు మా నాన్న పేరు సాంబా, స్వామి ఆర్ సాంబా 2 అని పిలుస్తారు. శ్రీను మా అన్నయ్య పేరు, జాను మా బావగారి పేరు. సో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ మరదలు అని చెప్పేవాళ్ళు. వాళ్ళ మరదలు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ కూతురు అని. ఈ రోజు ఏంటంటే నా ఊరి వాళ్ళే కాదు, నా చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్ల వాళ్ళు ఫోన్లు చేయడం, మాట్లాడడం, మీ నాన్నగారి పేరు నిలబెట్టావు, మీ తాతయ్య గారి పేరు నిలబెట్టావు. ముఖ్యంగా మా తాత ఆవులు అవి అమ్ముతుంటారు కదా, ఆ బేరం ఆడుతూ ఉండేవాడు అనమాట. హోబ్లా నాయక్ అని మా తాతయ్య, కాంగ్రెస్ చాలా సీనియర్. ఓ మీరు బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ. ఓకే. చాలా సీనియర్. ప్రస్తుతానికి ఇప్పుడు లేరు, ఒక 1 year అవుతుంది చనిపోయి. సో ఆయన ఉండుంటే దీన్ని ఒక పండగలా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఆయన లేని లోటు మాకు చాలా క్లియర్ గా తెలుసు. ఈ రోజుగా ఆయన ఉంటే మీరు ఇలా ఎంత ఫేమస్ అవడం అనేది కూడా ఆయన చాలా హ్యాపీగా ఆయన సెలబ్రేషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే 2016 or 17లో రాహుల్ గాంధీతో నేను ఒక సభ చేశాను శంషాబాద్లో. అప్పుడే ఒక యాటను కోసి దసరా పండగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఈ ప్రోగ్రామ్ ఉండే. సో నేను ఫ్యామిలీని వదిలేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది. వచ్చినప్పుడు నా పర్ఫార్మెన్స్ టీవీలో చూసి మళ్ళీ పండగ సెలబ్రేషన్ చేశారు. ఒకవేళ ఈరోజు ఆయన ఉండుంటే వేరే లెవెల్లో ఉండేదాన్ని, ఇంకా ఎక్కువ ఆనందపడేదాన్ని. చాలా మంది డాన్సర్స్, ముఖ్యంగా లేడీ డాన్సర్స్ జీవితాల్లో చాలా కష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. జనరల్గా డాన్సర్స్ అనగానే ఒక వేరే రకమైన ఒపీనియన్ ఉంటుంది. సో ఆర్ట్ ఇది ఒక కళ, అది లోపల ఉన్నటువంటి ఆ ప్యాషన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో డాన్స్ అనేది కూడా ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తుంటారు. కొందరు బాత్రూంలో సరదాగా డాన్స్ చేస్తుంటారు, కొంతమంది 4 గోడల మధ్య చేస్తుంటారు, కొంతమంది ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు. ఎవరో ఒకరు లైఫ్లో డ్యాన్స్ అనేది కంపల్సరీ చేస్తుంటారు. కానీ ఆ డ్యాన్స్ మీకు ఒక ప్రొఫెషన్గా మారింది. కానీ చాలామంది రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో మీ లోపల ఉండేటువంటి ఒపీనియన్, ఫీలింగ్, ఎయిమ్ వేరే, కానీ బయట ఉన్నటువంటి ఒపీనియన్ వేరే. అది ఎలా అనిపించేది, మీ మనసుకి ఎలా అనిపించేది? ఈ విషయం మీద చాలాసార్లు బాధపడే రోజులు ఉన్నాయి. ఎవరేమంటే నీకేంది, మనం ఏందనేది మనకు తెలుసు అని నన్ను పుష్ చేసి ముందుకు నడిపించింది అక్క, వదిన గారు. వాళ్ళిద్దరు సపోర్టింగ్ వల్ల నేను చాలా నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చాను. వాళ్ళ సపోర్టింగ్ వల్లనే ఈరోజు ఇక్కడ వరకు చేరుకున్నాను. సో మీ గోల్ ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. నేను పలానా షోకి వెళ్ళాలి, పలానా ఛానల్లో ఉన్న ఆ ఈవెంట్కి వెళ్ళాలి, లేదంటే సినిమాల్లో ఛాన్సెస్ రావాలి అని రకరకాలుగా ఎవరి గోల్ వాళ్ళకు ఉంటుంది. అలా మీకున్న గోల్ ఏంటి? అలా అంటే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. అది సినిమా రంగంలో నుంచి అయినా కావచ్చు, టీవీ షోస్ నుంచి అయినా కావచ్చు, వేరే ఏ షోస్ అన్నా కావచ్చు. కానీ ఏది చేసినా సాంప్రదాయబద్ధంగానే చేస్తాను, సాంప్రదాయబద్ధంగానే ఉంటాను. ఎగ్జాక్ట్గా మీరు చేసిన డాన్స్ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా అన్నాలో, లేదంటే కొంచెం సరదాగా వేసినా కూడా ఎక్కడ కూడా అగ్లీగా ఎక్కడ కనిపించలేదు. సో అందువల్లే లేడీస్ కూడా లైక్ చేశారు, యూత్ లైక్ చేశారు, పెద్దవాళ్ళు లైక్ చేశారు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం లైక్ చేసింది, నవీన్ అభిమానులు, వేరే పార్టీ వాళ్ళు కూడా లైక్ చేశారు. అంతేనా? కాల్స్ కూడా వచ్చాయి, వేరే పార్టీ వాళ్ళ తరపు నుంచి కూడా కాల్స్ వచ్చాయి. ఇలాగే ముందుకు వెళ్ళమ్మా, ఇలాగే ఉండు, ఏది ఏం చేసినా డ్రెస్నెస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. సరే ఈ పేరు వచ్చింది కదా, నేను ఇలా అలా అని ఎక్కడ చూపించుకోకు, దీన్ని ఇంకా ఎంత పద్ధతిగా ఉండాలనే దాని గురించి మీద ఫోకస్ చేయగాని, ఉన్న డ్రెస్సింగ్ని ఇంకెలా తగ్గించాలి అనే దాని మీద అసలు థింక్ కాదు కదా, అక్కడ తిరిగి కూడా చూడకు అని కూడా చెప్పడం జరిగింది.